హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేణు. వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కమ్మని రుచితో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకుని తింటే కడుపు నిండా తినేయచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ ఎగ్ ఫ్రైని ఎన్నో విధాలుగా చూసుంటారు, కానీ నేను చెప్పే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకున్నానండి. వాటర్ పోసుకుని 3 ఎగ్స్ వేసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని వీటిని ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటిలో కూల్ వాటర్ పోసుకుని పీల్ మొత్తం రిమూవ్ చేసేయాలండి. నీట్గా పీల్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. పీల్ మొత్తం రిమూవ్ చేసేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఆ ప్లేట్లో ఎగ్స్ తీసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో పైనే స్లోగా కట్ చేసి లోపల ఉన్న జొన్న కట్ అవ్వకోకుండా కట్ చేసుకోవాలండి. వీటిని ఒక ఎగ్ వైట్ని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా బారుగా స్లైసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవనివ్వాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీ ఆధారంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని కొంచెం మిక్స్ అయిన తర్వాత వీటిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ అనేటిని ప్యాన్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న వాటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకుందామండి. మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏం పట్టదు. ఒకవేళ పడితే కొంచెం చూసుకుని వేసుకోండి. దాని తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని నేను ఇదే ఆయిల్లో వేసేసి ఫ్రై చేస్తున్నాను. వీటిల్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయనవసరం లేదు. కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక చిన్న లిడ్ పైన క్లోజ్ చేసేస్తే ఒక 4-5 మినిట్స్ టైం పడుతుంది. 4-5 మినిట్స్ తర్వాత పైన పెట్టిన మూత తీసేసి దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయండి. నెక్స్ట్ దీనిలో ఒక పచ్చిమిరపకాయని బారుగా కట్ చేసి స్లైసెస్ లాగా వేసుకోండి. దీనిలోనే ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు కూడా వేసేసి మిక్స్ చేయండి. దీని తర్వాత టేస్ట్గా సరిపడా ధనియా పౌడర్, కారం వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ టైం తీసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ని కూడా దీంట్లో వేసి స్లోగా మిక్స్ చేయండి.
ఎందుకంటే ఫాస్ట్గా మిక్స్ చేశారంటే ఎల్లో అనేది విడిపోతుంది, కర్రీలో మొత్తం కలిసిపోయి కర్రీ చూడడానికి అంతగా బాగోదు. దాని తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసేసి ఒక 1 మినిట్ అలా స్టవ్ మీదే ఉంచేసి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై 5 నిమిషాల్లో సింపుల్గా అయిపోయింది.